श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता सप्तादशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। अर्जुनोवाच ये शास्त्रविधिमुच्यज्या यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्णा सत्त्वमाहो రజస్తమః. అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను, కృష్ణ, శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా, రాజసమా, తామసమా? నాకు వివరంగా తెలియజేయు కృష్ణ అన్నాడు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం స్వభావజాం సాత్వకీ రజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు, ప్రాణులు సహజసిద్ధమైన శ్రద్ధ సాత్వికమని, రాజసమని, తామసమని 3 విధాలు. దాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్ధస్య ఏవ సః. అర్జున, మానవులందరికీ వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ లేని వాడంటూ లేడు. ఎవరికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో వాడు అలాంటి వాడే అవుతాడు. యజంతే సాత్విక దేవాన్ యక్షరాక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాం చాన్త్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను, రాక్షసులు యక్షరాక్షసులను, తామసులను, భూతప్రేతాలను పూజిస్తారు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః దంభాహంకార సంయుక్తః కామరాగబలాన్వితాః. అయితే డంబాహంకార సంయుక్తులకు జనులు కామరాగ బలాన్వితులై శ్రద్ధ విరుద్ధమైన ఘోర తపస్సుచే తపింతురు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరాలు, అహంకారాలు, కామ బలగర్వితులు, అసుర స్వభావము కలిగిన వాళ్ళని తెలుసుకో. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అందరికీ ఇష్టమైన ఆహారం 3 విధాలు. అలాగే యజ్ఞము, తపస్సు, జ్ఞానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను. ఆయుసత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియాః. సాత్వికులకు ప్రీతి కలిగించే ఆహార పదార్థాలు ఇవి: ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం,
ఆరోగ్యం, సుఖం, సంతోషం వీటిని వృద్ధి చేస్తూ రసము, చమురు కలిగి చాలా కాలం ఆకలిని అణిచిపెట్టి మనసుకు ఆహ్లాదం కలగజేసేవి. కట్వామలవనాత్ కృష్ణా తీష్ణారుక్షవిదాహినః ఆహార రాజసస్తేష్టః దుఃఖశోకమయప్రదాః. బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారం కలిగి చమురు లేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహార పదార్థాలంటే రాజసులకు ఇష్టం. అవి శరీరానికి బాధ, మనస్సుకు వాక్యుల్యత, వ్యాధులు కలుగజేస్తాయి. యాతయామం గతరసం పూతిపురునిషితం చయత్తుం ఉచ్ఛిష్టమపి చ మేధ్యం భోజనం తామసప్రియం. తామసులకు చల్లబడిపోయింది, సారం లేనిది, వాసన కొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం అంటే ఇష్టం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విదిదుష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. తమ కర్తవ్యంగా విశ్వసించి ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞం అంటారు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యతు ఇజ్జతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అర్జున, ఫలాన్ని ఆశించి కానీ ఆడంబరం కోసం కానీ చేసే యజ్ఞం రాజస యజ్ఞమని గ్రహించు. విధిహీన సమస్పృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామస యజ్ఞమని తెలుసుకో. దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా ఉండడం, కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్య దీక్షను, అహింసా వ్రతాన్ని అవలంబించడం వీటిని శరీరంతో చేసే తపస్సని గ్రహించు.